ప్రపంచ దేశాలు భారత్ మీద పగబట్టేసినాయి. ఎస్పెషల్లీ నరేంద్ర మోడీ మీద పగబట్టేసినాయి. మూడోసారి ఆయన వస్తున్నాడంటే గిలగిల్లాడిపోతున్నాయి, వణికిపోతున్నాయి. యూరప్ దేశాలకి మంటెక్కుతోంది, అమెరికాకి తిక్క రేగిపోతుంది. జో బైడెన్కి సంబంధించినటువంటిది రగిలిపోతున్నట్టున్నాడు. ఐక్యరాజ్య సమితి అంటే వాళ్ళ తొత్తు సంస్థే కాబట్టి ఇప్పుడు తాజాగా అమెరికా చేసిన ప్రకటనలు, మొన్న జర్మనీ, తాజాగా అమెరికా, ఈ రెండింటి ఖండించేలోపు మళ్ళీ ఇంకొక ప్రకటన. ఇప్పుడు తాజాగా ఏకంగా ఐక్యరాజ్య సమితి కేజ్రీవాల్ అరెస్ట్కి సంబంధించి స్పందించింది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ మీద రాజకీయ పౌర హక్కులు రక్షించబడతాయని బలమైన విశ్వాసాన్ని కనబరుస్తున్నట్టు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, అధికార ప్రతినిధి స్టెఫానీ డుజారిక్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా న్యాయంగా ఓటు వేసే వాతావరణం ఉంటుందని విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు. కేజ్రీవాల్ అరెస్టు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాల స్తంభంతో లోక్సభ ఎన్నికలకు ముందు భారత్లో నెలకొన్న రాజకీయ అశాంతి అని ఎవడో అడిగిన ప్రశ్నకి ఇది సమాధానం చెప్పింది. తద్వారా ఐక్యరాజ్య సమితి జోక్యం అంటే ఇక్కడ ప్రశ్నలు వేసినటువంటి వాడు ఒక మోటివేటెడ్ క్వశ్చన్ అది. అంటే ఏ పాకిస్తానుడు లేకపోతే ఈ సోరోస్ బ్యాచ్ అయి ఉంటాడు. దానికి వాళ్ళు స్పందించిన తీరిది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే అంతర్జాతీయ కుట్ర భారత రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి మేధావులకి మార్చడానికి లేదా తటస్థుల్ని మార్చడానికి ఓ ప్రయత్నం జరుగుతుంది.